ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలోని శ్రీ హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ నందిగం రాణి సిఐడి అధికారుల పేరుతో కొంతమంది తమ స్కూల్ కాంపౌండ్లోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్థానికులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. స్కూల్ విద్యార్థులు గేటు ముందు బైఠాయించి పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ స్కూల్ గేట్లకు సైతం తాళాలు వేశారు. తల్లిదండ్రుల సైతం అక్కడికి వచ్చిన అధికారులతో వాగ్వాదానికి దిగారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 30-40 మంది పోలీసులు వచ్చి ఇక్కడ సెక్యూరిటీ దగ్గర నుంచి అందరినీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, కొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా వచ్చి నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఇది సిఐడి వాళ్ళైతే ఇలా వచ్చే రైట్స్ వాళ్ళకి లేవు, వీళ్ళని హెరాస్ చేసే రైట్స్ వాళ్ళకి లేవు. మీడియా వాళ్ళకి మీకు తెలిసినంత వరకు మీడియా వాళ్ళకి మీకు తెలిసిన పెద్దలకి అందరికీ తెలియచేసి మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. నన్ను చంపే అందరికీ స్కూల్లో షేర్ 5% షేర్ ఇస్తాం, లాభాలు వస్తాయి. దాంట్లో అందరూ కూడా 5% షేర్ ఇస్తాం. తర్వాత దానికి ఇంట్రెస్ట్ ఇస్తాం. అసలు అమౌంట్ ఇవ్వలేదు, ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, ఇంకేమీ లేదు. సంవత్సరాల నుంచి 2015 నుంచి పెట్టుబడి ఈ స్కూలు కట్టడం కానీ, భూమి కొనటం కానీ, బిల్డింగ్ కట్టడం కానీ, తర్వాత అంతా కూడా కంప్లీట్గా 2017 నుంచి ఇప్పుడు దాకా నడుస్తాం. ఇంతవరకు వాళ్ళకి తిరిగి డబ్బులు ఇచ్చింది. వాళ్ళు బాధితులు తెలంగాణ నుంచి ఉన్నారు, ఏపీ నుంచి ఉన్నారు, అదేవిధంగా అబ్రాడ్లో కూడా ఉన్నారు. అబ్రాడ్లో కూడా ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. వీళ్ళు దాదాపు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ తెలంగాణ స్టేట్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. 4 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాయి. ఆ 4 ఎఫ్ఐఆర్లు కూడా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఈ మధ్య వాళ్ళు హైదరాబాద్ పోలీసు వాళ్ళు కూడా వీళ్ళని ఈ కేసులో అరెస్ట్ చేసినట్టు కూడా మనకి సమాచారం. ఇప్పుడు వచ్చిన తర్వాత బెల్ కొట్టి బెల్ తీయలేదు. మాజీ ఎంపీ ఎంబీవీ